హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ రిజల్ట్స్ అయితే చాలా మందికి మెయిల్స్ అయితే ఇప్పటికే పాస్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ బ్యాలెట్ అనేది క్లోజ్ అయ్యి 10 days అవుతుంది. సో చాలా మందికి ఇప్పటికే ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళకి సక్సెస్ఫుల్ మెయిల్స్ అయితే వెళ్ళినాయి. అండ్ కొంతమంది నాకు టెక్స్ట్ కూడా చేశారు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పేసి. ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు అయితే దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి అండ్ జూలై బ్యాలెట్స్ అయితే ఉన్నాయి. అండ్ దానికోసం అని చెప్పేసి మరీ ఒక 3000 స్లాట్స్ అయితే అవైలబుల్లోకి రాబోతున్నాయి. ఎవరైతే అన్సక్సెస్ఫుల్ అయ్యారో డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్ బ్యాలెట్స్ కి ట్రై చేయండి. మేబీ నెక్స్ట్ బ్యాలెట్స్ లో లక్ మీద అయితే మీ అప్లికేషన్ అయితే పిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరి అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిందో అండ్ వాళ్ళకి మెయిల్ వచ్చిందో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ లక్ అనేది కలిసి వస్తుంది. సో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళకి యూకేలోకి వచ్చి ఒక 2 years ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా వర్క్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో మంచిగా సేవ్ అప్ చేసుకోండి. ఒకవేళ మీ ఎంప్లాయర్ కనుక మీ వర్క్ ఇంప్రెస్ చేసి ఫర్దర్గా స్పాన్సర్షిప్ చేస్తే ఒక 5 years పాటు మీకు ఆ స్పాన్సర్డ్ వీసా అనేది వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యూకేలో రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానివ్వండి అండ్ జరగబోయే కొన్ని వీసా ఇమిగ్రేషన్ రూల్స్ కానీ చాలా చేంజ్ అవుతున్నాయి. సో ఎవరైతే వస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.